ఇస్ బ్రేకింగ్ అంటుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చల్లబడ్డారు. గ్రీన్లాండ్ విషయంలో యూరప్ దేశాలపై విధించబోయే సుంకాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. నాటో చీఫ్ మార్క్ రుట్టేతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిని స్వయంగా ఆయనే తన సోషల్ మీడియా అకౌంట్లో ప్రకటించారు. ఇక యూరోపియన్ దేశాలపై ఫిబ్రవరి 1 నుంచి విధించాలనుకుంటున్న సుంకాల విషయంలో వెనక్కి తగ్గుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా ట్రంప్, నాటో చీఫ్ మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఇక ఈ మేరకు ఒక ఒప్పందం కుదిరింది. ఈ సమావేశం తర్వాత ట్రంప్ ఈ మేరకు వెల్లడించారు. గ్రీన్లాండ్ కు సంబంధించిన గోల్డెన్ డోమ్ అంశంపై చర్చలు కొనసాగుతాయన్నారు ట్రంప్. ఇక ఈ చర్చలు, ఒప్పందాలు అమెరికా, నాటో దేశాలందరికీ ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు. ఇక గ్రీన్లాండ్ ను ఓ ఐస్ ముక్కగా అభివర్ణించారు ట్రంప్. ఎలాగైనా దానిని అమెరికా సొంతం చేసుకోవాల్సిందేనంటూ మాట్లాడారు. అయితే ఇందుకోసం బలప్రయోగం చేయబోమని చెప్పారు. అమెరికా విస్తరణను నాటో అడ్డుకునేందుకు ప్రయత్నించకూడదని అంటూనే యూరప్ మిత్ర దేశాలకు ఆయన హెచ్చరించారు. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికానే యూరప్ ను రక్షించిందని, అది మర్చిపోకూడదన్నారు. నాటోకు తామెంతో సాయం అందించామని గ్రీన్లాండ్ అడ్డుపడకూడదంటున్నారు ట్రంప్ అని వ్యాఖ్యానించారు. ఇక ఈ క్రమంలోనే తాము బలప్రయోగం జరిపితే పని తేలిక అవుతుందని, కానీ అలా చేయబోమని చెప్పారు.